ఎక్కడున్న అవినీతి, మీ మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చినాయి, మీరు కూడా తయారు చేయలేరు, మీరేమో నేను కాదు అంటారు, ప్రభుత్వం ఏమో అవును అంటున్నది. ఇది దేవుడే తేల్చాల్సిన విషయం. ఒకవేళ మీరు తప్పు చేయలేదంటే నిజంగా కూడా చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే జైలు పోయిన వాళ్ళంతా తప్పు చేసిందని మేము కూడా అనుకోవట్లేదు. జైలు అనేది ఓన్లీ రిమాండ్ అది. కాబట్టి దాని గురించిన చర్చ లేదు ఇక్కడ. కానీ సమాజం ఈ విధంగా ఉన్నది, కలుషితం అయిపోయింది. దీన్ని శుభ్రపరిచే, దీన్ని బాగుపరిచే, దీన్ని ఉద్ధరించే ఒక వ్యవస్థను మీరు నిర్మిస్తాము అని మీరు అన్నట్లయితే తప్పకుండా మీకు స్వాగతం, మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం. ప్రజలు ఎదురు చూస్తున్నాడు, ఎవరో ఒక మెస్సయ్య మళ్ళీ వచ్చి మమ్మల్ని ఉద్ధరిస్తాడు అని, ఎవరో ఒక అవతార పురుషుడు వస్తాడు అని కూడా ఎదురు చూస్తున్నారు. మరి అవతార పురుషుడు కాకున్నా కానీ ఒక అవతార స్త్రీగా మీరు, మహాశక్తిగా మీరు వచ్చినట్టయితే, మీరు నిజంగా చిత్తశుద్ధితోటి మీరు ఏదైతే మాటలు ఈరోజు చెప్తున్నారో ఆ మాటలకు కట్టుబడి ఉన్నట్టయితే తప్పకుండా కొత్త పార్టీని మీరు ఇన్వైట్ చేయొచ్చు. అదేమి కొత్త పార్టీ తప్పు అని కూడా అనం, ఈరోజు అనొద్దు. ఎవరు పదవిలో ఉన్నా లేకున్నా కానీ ఒక తృణమూల్ కాంగ్రెస్ అనే పార్టీని వెస్ట్ బెంగాల్లో ఆమె స్థాపించి మమతా బెనర్జీ గారు 4 టర్మ్స్ ముఖ్యమంత్రిగా పనిచేసింది. కాబట్టి దాన్ని కాదనలేం. జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళు చేసిండ్రు, వాళ్ళను కాదనలేం. ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి, వాళ్ళను కాదనలేం. చెయ్యాలి, అంత చిత్తశుద్ధి ఉండాలి, అంత కార్యశీలత ఉండాలి, అది ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. కానీ మళ్ళీ ఒక్కసారి మేము మోసపోవడానికి సిద్ధంగా లేమమ్మా. కవితమ్మ తల్లి, మా 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 ఆవేదన మీరు వినాలి. మా మాటలో మీకు విమర్శ ధ్వనించినట్టయితే కూడా తప్పు కాదు అది. ఎందుకు అనంటే దెబ్బతిన్న వాడు దెబ్బతిన్నట్టుగానే మాట్లాడతాడు. మేము దెబ్బతిన్నాం, మీకు చిన్న దెబ్బ తగిలింది, దానికే మీరు విలవిల్లాడిపోయి కొత్త పార్టీ పెట్టేసాం. మరి మేము 75 ఏళ్ళ నుంచి దెబ్బలు తిన్నోళ్ళం మేమే పార్టీ పెడతామమ్మా. మీరు పెట్టిన పార్టీలను చూసుకుంటూ మేము ఇక్కడ పార్టీలు చేసుకోవచ్చు, మాకు వేరే మార్గం కూడా ఏం లేదు. కాబట్టి మేము కోరుకునేది ఒక్కటే, చిత్తశుద్ధితోటి మీరు ఏ విధంగానైతే ఆవేశంతో విమర్శిస్తూ మీరు ప్రత్యామ్నాయంగా మీరు సూచనలు ఇస్తున్నారు, ఆ సూచనలు కూడా మనోవాక్కాయ కర్మ త్రికరణ శుద్ధిగా మీరు అమలు పరిచినట్లయితే మీకే మా అందరం జేజేలు పలుకుతాం. కాబట్టి మీకు మేము జేజేలు పలకాలనా లేకుంటే జిందాబాద్ ముర్దాబాద్ పలకాలనా అనేది మీ చేతుల్లో, మా చేతులు లేదు. మేము ప్రేక్షకులు, మా సినిమా మంచిగుంటే చప్పట్లు కొడతాం, బాగా లేకుంటే రాళ్ళు కొడతాం. ఈ యొక్క రాజకీయ యవనిక కూడా ఒక సినిమా లాంటిదే. కాబట్టి ఇది మీరు నిరూపించుకోవాలి, మేము మంచి పని చేస్తున్నాము అంటే మేము మిమ్మల్ని అభినందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం.